నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। అర్హులైన పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తామన్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ సూపర్ 6 హామీల అమలు కోరుతూ సిపిఐ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు జూన్ 2న తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు విజయవంతం చేయాలని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు పిలుపునిచ్చారు। సోమవారం భీమవరం సిపిఐ జిల్లా కార్యాలయంలో ధర్నా గోడపత్రికలను ఆవిష్కరించారు। ఈ సందర్భంగా కోనాల మాట్లాడుతూ ఇప్పటికే ఇల్లు లేని నిరుపేదలతో ఇళ్ల స్థలాల కోసం కలెక్టరేట్లోను సచివాలయాల్లోనూ దరఖాస్తులు పేదలు వ్యక్తిగత అర్జీలు సమర్పించడం జరిగిందని, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి నిర్మాణ వ్యయం పెరిగిన కారణంగా ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని గత 8 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించామని, ప్రభుత్వం స్పందించి జీవో నెంబర్ 23 విడుదల చేసి దులుపుకుందని కోనాల విమర్శించారు। ఎన్నికల సందర్భంగా కూటమి నాయకులు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు। ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు జయప్రదం చేయండి। జూన్ 2న జరిగిన ధర్నాలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు పేదలకు ఇచ్చిన హామీలు అమలు జరపాలని కోరుతూ జూన్ 2వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఇచ్చిన పిలుపులో భాగంగా ఎంఆర్ఓ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నాం। ముఖ్యంగా గ్రామీణ ప్రాంత పేదలకు 3 సెంట్లు ఇంటి స్థలాన్ని, పట్టణ ప్రాంత పేదలకు 2 సెంట్లు ఇంటి స్థలాన్ని ఇస్తామని ప్రభుత్వం వాగ్దానం చేసింది। ఈ మేరకు 23 జీవో కూడా ఇవ్వడం జరిగింది। కానీ జీవో ఇచ్చిన తర్వాత కూడా పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వడంలో తాత్సారం చేస్తూ ఉన్నారు। ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు త్వరితగతిన ఇంటి స్థలాలు ఇచ్చి పేదల సొంత ఇంటి కల నెరవేర్చాలని కోరుతూ యోగాంధ్ర మాసోత్సవ కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా ఆయుష్ శాఖ, జిల్లా విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ ఆడిటోరియంలో యోగా అభ్యసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆ మహాభాగ్యాన్ని యోగా ద్వారా సాధ్యం చేసుకోవచ్చని అన్నారు। యోగాతో మానసిక ఒత్తిడి తగ్గించుకొని ప్రశాంతమైన జీవనం సాగించవచ్చని అన్నారు। మే 21వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు జరిగే యోగాంధ్ర 2025 కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి అన్నారు। గ్రామ వార్డు స్థాయిలో యోగాపై ప్రజలకు అవగాహన కల్పించి యోగాంధ్ర వెబ్సైట్లో తమ పేర్లు నమోదు చేసుకునే విధంగా దృష్టి పెట్టాలి అన్నారు। జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సిబ్బంది యోగాంధ్ర వెబ్సైట్లో తమ పేర్లు రిజిస్టర్ చేసుకోవడంతో పాటు ప్రజలు కళాశాలల పాఠశాలల విద్యార్థులతో కూడా పెద్ద ఎత్తున నమోదు చేసుకునే విధంగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి అన్నారు। ఈ కార్యక్రమంలో యోగా శిక్షకులు చంద్రశేఖర్ యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేయడం వల్ల ఏ విధంగా ఆరోగ్యంగా జీవించవచ్చునో వివరిస్తూ హాజరైన అభ్యాసకులకు శిక్షణ ఇచ్చి ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి నారాయణ, ఆయుష్ అధికారి డాక్టర్ హరి శ్రీనివాస్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు। పీజీఆర్ఎస్ అర్జీలకు నిర్ణీత సమయంలో నాణ్యమైన పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు। సోమవారం జిల్లా కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లాలోని వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను జాయింట్ కలెక్టర్ స్వీకరించారు। ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలు పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని అన్నారు। కొన్ని ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో ఫిర్యాదుదారుని ఇంటికి వెళ్లి స్వయంగా పరిశీలించి పరిష్కారం చూపించినట్లు పీజీఆర్ఎస్ కార్యక్రమంపై ప్రజలకు నమ్మకం, అధికారులపై గౌరవం కలుగుతుందని రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు। అత్తిలి శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణలో భాగంగా విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ దర్శినిపై రిటైర్డ్ గ్రంథపాలకుడు గంధం శేషవేంద్రరావు అవగాహన కల్పించారు। రాష్ట్రంలో గల వివిధ వనరులను, పరిశ్రమలను తదితర వివరాలను తెలియజేశారు। ఉపాధ్యాయుడు డేవిడ్ రాజు స్పోకెన్ ఇంగ్లీష్ పై శిక్షణ ఇచ్చారు। గ్రంథాలయ అధికారి కృష్ణారావు, టి సత్యనారాయణ, ఎన్ సురేష్, వి లక్ష్మణరావు, ఎన్ దుర్గా ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। అత్తిలి ప్రాంతీయ పశు వైద్యశాల నందు జరిగిన కార్యక్రమంలో 50% సబ్సిడీపై పశువుల దాణాను లబ్ధిదారులకు అత్తిలి ఎంపీపీ మక్కా సూర్యనారాయణ, వైస్ ఎంపీపీ కొనకళ్ళ విజయ నిర్మల కాంతారావు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల ఆదాయం పెంచడం కోసం పశుసంవర్ధక శాఖ ద్వారా పలు కార్యక్రమాలు చేపట్టింది అన్నారు। ప్రాంతీయ పశు వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ నరసింహారావు మాట్లాడుతూ ప్రతి 2.5 లీటర్ పాలకి 1 కేజీ పశుదాణా ఇవ్వాలని అన్నారు। పశుదాణాలో 18 నుంచి 20% ప్రోటీన్ ఉండడం వల్ల పాల ఉత్పత్తి పెరగడమే కాకుండా
వెన్న శాతం కూడా పెరుగుతుందని తెలిపారు. గేదెలు సకాలంలో ఎదకవచ్చి చూడు కడతాయని, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, పశువుల ఆరోగ్యం బాగుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జంతు సంక్షేమ డైరెక్టర్ ఆల్తి అజయ్ కుమార్, అత్తిలి టీడీపీ నాయకులు శ్రీనివాసరావు, అత్తిలి మార్కెట్ యార్డ్ చైర్మన్ దాసం ప్రసాద్, బీజేపీ నాయకులు నాగబాబు, పశుపోషకులు పాల్గొన్నారు. ఈరోజు పశు సంవర్ధక శాఖ నుంచి సబ్సిడీ మీద ఈ యొక్క తనిఖీలు గత ప్రభుత్వాలు ఏవి కూడా ఇవ్వలేనటువంటి విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ యొక్క తనిఖీలని రైతులకి సబ్సిడీ మీద 1100 రూపాయలు ఉన్నటువంటి బస్తా ఈరోజు 550 రూపాయలకే 555 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా ఈ యొక్క తనిఖీల్లో పోషణ పదార్థాలు బాగా ఎక్కువగా ఉండటం వల్ల పశువులు కూడా ఎక్కువగా పాలు ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా ఈరోజు చూసుకుంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ రోజున ఈ యొక్క తనిఖీలు ఏవైతే ఉన్నాయో రైతులకి ఫస్ట్ విడతలో మండలానికి వచ్చి 250 బస్తాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే సెకండ్ విడతలో కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే రైతులకి అంచెంచులుగా కూడా ఈ యొక్క తనిఖీలు ఇవ్వడం జరుగుతుంది. అందరూ రైతులు కూడా ఈ యొక్క పశుసంవర్ధక శాఖకి ఏవైతే సంబంధించి ఉన్నాయో ఈ యొక్క తనిఖీలని వాడి పశువులు అది పాలు కూడా చాలా చక్కగా ఉంటాయి కాబట్టి రైతులందరూ వాడుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో జరగనున్న మహానాడు ఏర్పాటుకు సంబంధించి తనకు అప్పగించిన బాధ్యతలను తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి చేపట్టారు. 3 రోజుల పాటు జరిగే మహానాడు కార్యక్రమాలకు విచ్చేసే టీడీపీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలకు భోజన ఏర్పాట్లకు సంబంధించి ఎమ్మెల్యే రాధాకృష్ణను ఇన్ఛార్జిగా నియమించారు. ఈ మేరకు సోమవారం భోజన ఏర్పాట్లను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు మహానాడు ఒక పండుగ లాంటిదని, గతంలో ఎప్పుడూ లేని విధంగా రాయలసీమలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడ్డాగా చెప్పుకునే కడపలో ఈసారి మహానాడు ఏర్పాటు చేయడం మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని అన్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్తో కలిసి మహానాడు ప్రాంగణంలో భోజన తయారీ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మహానాడు ఒక పండుగ లాంటిది. ప్రతి మహానాడుకి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి 3 రోజుల పాటు ఈ పండుగని ఎంతో ఉత్సాహమైనటువంటి వాతావరణంలో చేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా తమ కుటుంబ ఫంక్షన్గా భావించి కార్యకర్తలందరూ కూడా రాష్ట్రం నలుమూల నుంచి కూడా వస్తారు. అదేవిధంగా ఈసారి కూడా మహానాడు అంతే ఘనంగా మొట్టమొదటిసారిగా కడప ప్రాంతంలో కడపలో నిర్వహించడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించి ఈరోజు పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా రాయలసీమలో కడపలో నిర్వహించుకోవడం ఒక ప్రత్యేకత ఈ మహానాడుకి. అదేవిధంగా అనేక అంశాల మీద చర్చించి అలాగే లోకేష్ గారు కూడా 6 సూత్రాలు ఈ మహానాడు ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అటు ప్రతినిధుల సభ, బహిరంగ సభ అన్ని నిర్వహించడానికి చక్కగా ఏర్పాట్లు కూడా చేయడం, ముఖ్యంగా ఈరోజు భోజన సదుపాయాలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. గత 3 మాసాలుగా చేసిన పనికి డబ్బులు చెల్లించకపోతే ఏమి తినాలి, ఎలా బ్రతకాలి అని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బళ్ళచిన వీరభద్రరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇరగవరం మండలం కొత్తపాడు గ్రామంలో పనిచేస్తున్న ఉపాధి కూలీలను కలిసి సమస్యలు అడగగా ఆవేదనతో వారి సమస్యలు వెలిబుచ్చారు. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ ఉపాధి కూలీలకు నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడం కుట్రలో భాగమే అని అన్నారు. వ్యవసాయ రంగంలో కూలీలకు కనీస వేతనం రోజుకి 437 రూపాయలు ఇవ్వాలని పార్లమెంటరీ స్థాయి సంఘం ఇచ్చిన నివేదిక కాగితాలకే పరిమితం అయిందని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచవలసిన అవసరం ఉన్నప్పటికీ ఉపాధి హామీలో కూలీలకు కేవలం 307 రూపాయలు మాత్రమే ప్రకటించడం సిగ్గుచేటని అన్నారు. ప్రతి ఏటా ఉపాధి హామీలో పనిచేస్తున్న కూలీలకు చెల్లించే సమ్మర్ అలవెన్స్, మంచినీళ్లు, పనిముట్లు, ఎండ నుండి కాపాడుకోవడానికి నీడ కోసం టెంట్లు వంటి సౌకర్యాలను కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తొలగించిందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పిల్లి కోటేశ్వరరావు, బళ్ళ నాగలక్ష్మి, బొక్క దానయ్య తదితరులు పాల్గొన్నారు. తణుకు విద్యుత్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి శ్రీనివాస్ ఆకస్మికంగా మృతి చెందారు. అనారోగ్య కారణాలతో ఆయన మృతి చెందినట్లు ట్రాన్స్కో అధికారులు తెలిపారు.
శ్రీనివాస్ మృతి పట్ల పలువురు సంతాపాన్ని తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్తా రామేశ్వరంలోని పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగం వైశాఖ మాసం 4 రోజులు మాత్రమే దర్శనం ఉండడంతో చివరి సోమవారం కావడంతో భక్తులతో ఆలయం కిటకిటలాడింది. హరహర మహాదేవ శంభో శంకర అని భక్తులు శివనామస్మరణతో ఆలయం మారుమోగింది. స్వామివారిని దర్శించుకునేందుకు ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల నుండి భారీగా భక్తులు తరలివచ్చారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించారు. దాతలు తమనంపూడి హరే రామకృష్ణారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారులు భారీ అన్న సమారాధన నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి వేణుగోపాల్ ఏర్పాట్లు చేశారు. ఈ నెల 27వ తేదీ నుండి సప్తకోటి రామలింగేశ్వర స్వామి దర్శనం ముగియడంతో భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. గరువు మాజీ సర్పంచ్ కర్రి సుబ్బారెడ్డి భారీ అన్న సమారాధనను నిర్వహించారు. ఎమ్మెల్యే పీతాని కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దని, నిర్ణీత కాల వ్యవధిలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిష్కరించాలని మంత్రి కందుల దుర్గేష్ అధికారులకు సూచించారు. సోమవారం పెరవలి తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికను మంత్రి దుర్గేష్ ఆకస్మిక తనిఖీ చేశారు. పీజీఆర్ఎస్ కు హాజరైన అధికారుల వివరాలు, అర్జీదారుల దరఖాస్తులను పరిశీలించారు. పీజీఆర్ఎస్ కు హాజరు కాని అధికారులు సంజాయిషీ తెలపాలని అడిగారు. ఈ సందర్భంగా స్వయంగా అర్జీదారులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పీజీఆర్ఎస్ పనితీరుపై, సమస్యల పరిష్కారంపై అర్జీదారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.